దాదాపు ఇప్పటికీ 27 కంపెనీలు తీసుకొచ్చిందని చెప్పేసి వేణుగోపాల్ గారు చెప్తున్నారు. దాంట్లో వాస్తవం ఎంత అంటారు? ఎన్ని కంపెనీలు చూసారు మీరు? 127. ఇప్పుడు వేణు గారు చెప్పిన కంపెనీలన్నీ ఉత్తరాంధ్రలో పెట్టారండి. 28 కంపెనీలు కూడా ఉత్తరాంధ్రలో పెట్టారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రకి మరి రాజధాని తరలిస్తాం, విశాఖపట్నాన్ని మెయిన్ సెంటర్ గా పెట్టి పరిపాలన చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఈ డొల్ల కంపెనీలన్నీ ఎవరైతే వీళ్ళు కాకి లెక్కలు చెప్తా ఉన్నారో, దొంగ లెక్కలు చెప్తా ఉన్నారో, ఆ కంపెనీలన్నీ విశాఖపట్నం వేదికగా ఉత్తరాంధ్రలో పెట్టారు. కాబట్టి మరి ఏంటో చూపించాలి ఇప్పుడు. ఎందుకంటే ఒక పేపర్ మీద స్టాటిస్టిక్స్ అనే పేరుతో పేపర్ మీద కొన్ని పేర్లు రాసుకొచ్చి కొన్ని నిరాధారమైనటువంటి వార్తలు చదివిస్తే నిజం అనుకో ప్రజలు. ఇక్కడ గ్రౌండ్ లెవెల్ లో ఎన్ని కంపెనీలు వచ్చినాయి, వీళ్ళు ఎన్ని కంపెనీలు ఎక్కడి బయటకు తీసుకెళ్లారు రాష్ట్ర ప్రజలందరూ తెలుసు కదా. అమర్రాజు బ్యాటరీ కంపెనీ ఎక్కడి నుంచి వెళ్ళిపోలేదా? లూలు భూములు ఇక్కడ లూలు సంస్థ కూడా ఎక్కడి నుంచి వెళ్ళిపోలేదా? జాకీ కంపెనీ ఎక్కడి నుంచి వెళ్ళిపోలేదా? వీళ్ళ యొక్క టార్చర్ భరించలేక టైర్ల కంపెనీ ఏదైతే మరి ప్రముఖ టైర్ల కంపెనీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకి తరలిపోయే ఆ పరిస్థితులు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే సార్, ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన బిజినెస్ చేసుకుంటాడు. కానీ ఇతర దేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పెట్టుబడులు కానీ మన రాష్ట్రంలో పెట్టినప్పుడు ఈయన బిజినెస్ ఏంటంటే భూ కబ్జాలు చేయడం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆ భూగర్భంలో ఉన్నటువంటి ఖనిజాలను ఆ దొంగలించడం, అలాగే ఎక్కడ ఏది కనబడితే వారికి కానీ వారి సతీమణికి కానీ భారతీ రెడ్డి గారికి ఆ కంటికి ఏది కనబడితే ఏది ఇష్టమైతే దాన్ని ఆ కొండ మీద కోతులు అడిగిన ఆ కోతులు తీసుకొచ్చి ఇవ్వాలన్న ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి మన భారతమ్మ కళ్ళు దేని మీద పడుతుంది భగ్నం అయిపోయేటట్టు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ కోరికలు తీర్చడానికి ఈ పరిపాలన సాగుతుందే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం బీసీ ప్రయోజనాల కోసం కానీ ఏ ప్రాంతం ఇక్కడ మూడు ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం అని చెప్పి కేంద్రం వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి ఏమి ఈ మూడు 7 ప్రాంతాలు కదా వీళ్ళ ప్రేమ లేదండి. జగన్మోహన్ రెడ్డి అంటే అది ప్రాంతమైన అది వర్గమైన అది ఎవరైనా సరే నాశనం అయిపోయినట్టే. జగన్మోహన్ రెడ్డి నోటంటే విషయం రాకూడదు. అదే అంటున్నా, జగన్మోహన్ రెడ్డికి సలహా ఇస్తా, మీరు ఎవరైతే నా ఎస్టీ నా బీసీ నా అయితే ఉంటారు కాబట్టి నా రెడ్డి అంట. ఎందుకంటే మీ కక్ష సాధింపులన్నీ ఈ 4 వర్గాల పైన ఈ రోజున ఇదే 4 వర్గాలు మీరు వచ్చారు. ఇంత దౌర్భాగ్యమైన పరిపాలన ఈ రోజు మేము చూస్తూ ఉన్నాం. మరి సురేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మరి 30 సంవత్సరాల అభివృద్ధిని కూడా వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే మనం శ్రీలంక అవుతుందో పాకిస్తాన్ అవుతుందో మనం నెదర్లాండ్ అవుతున్న రకంగా ఈ రోజు రాష్ట్ర పరిస్థితులు ఏర్పడి దీనికి ఇలా సమాధానం చెప్తారు. వీళ్ళు నిజంగా మంచి పరిపాలన చేస్తే ఈ రోజున అంగన్వాడీ కార్యకర్తలు కానీ ఆశా వర్గాలు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో 25,000 మంది విద్యుత్ ఉద్యోగస్తులు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ ఉద్యోగాలు కానీ ఈ రోజున రోడ్డు మీదకి వచ్చే ధర్నాలు చేయరు కదా, నిరసన తెలియజేయరు కదా. వీళ్ళ పరిపాలన వీళ్ళు ఎవరైతే మేము 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము 2-3 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకున్నటువంటి సచివాలయ వ్యవస్థలో ఉన్న సిబ్బంది వాలంటీర్ వ్యవస్థ కూడా ఈ రోజు మీద రోడ్డు మీద లక్ష్మణ్ గారు ఒక నిమిషం అండి. వేణుగోపాల్ గారు, పాలన గురించి ఏం జరిగింది, ఏం తప్పిదం జరిగిందని మీరు ఇందాక అడిగిన దానికి వాళ్ళ చెప్తున్నారు, ఆరోపిస్తున్నారు. ఇన్ని తప్పిదాలు జరుగుతున్నాయి, ఈ పరిపాలన అనేది అంత సరిగా లేదని చెప్తున్నారు. దానికి మీరు దగ్గర సమాధానం ఉందా? సార్, ఇప్పుడు వాళ్ళు పరిశ్రమల గురించి మాట్లాడతారు, పరిశ్రమల గురించి సమాధానం చెప్తే ఇంకో దానికి దాటవేస్తారు. ఉద్యోగాల గురించి మాట్లాడతారు, ఉద్యోగాల సమాధానం చెప్పడం వస్తే రోడ్డుకు పోతారు, రోడ్డుకు పోని వస్తే అప్పులు చెప్తారు. వాళ్ళనే చెప్పండి, ఏ సబ్జెక్ట్ పైన కూర్చుంటామో కంటెంట్ అయ్యి అప్పుల గురించి మాట్లాడితే అన్ని సమస్యలు ఉన్నాయి, 2,50,000 అప్పులు చేశాయి. ఏది ప్రభుత్వం చేసిన అప్పులు, గ్యారంటీ అప్పులు, అదే విధంగా ప్రభుత్వం గ్యారంటీ లేనప్పుడు కలిపి 2,59,000 చేసింది. చంద్రబాబు నాయుడు పీరియడ్ ఎంత చేసింది? 2,38,000 కోట్లు చేసింది, 2,38,121 కోటి. అదే కాంగ్రెస్ పార్టీ 1,53,367 కోట్లు చేసింది. అంటే ఏ ప్రభుత్వంలో ఏం చేసింది పూర్తి లెక్కలు కేంద్ర ప్రభుత్వం ఎవరైతే పంకజ్ చౌదరి పార్లమెంట్ లో చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఏ డేటు 14/3/2023 చెప్పడం జరిగింది. ఏ సంవత్సరం వరకు ఎవరు ఎంత అప్పు చేసింది అని క్లియర్ గా చెప్పినా కూడా మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ ఆఫ్ ఇండియా
కానీ దాన్ని పరిగణలోకి తీసుకోరు. 11 లక్షల కోట్లు చెప్పేశాడు, 12 లక్షల కోట్లు చేశాడు అన్నాడు. ఎవరైనా సరే FRBM కు లోబడే ఏ ప్రభుత్వం అయినా అప్పులు చేయాలి. FRBM కు లోబడి ఎవరు కానీ దానికి కంటెంట్ అయ్యి అప్పులు దాన్ని దాటి ఎవరు అప్పులు ఇవ్వరు. కానీ వీళ్ళు ఊరికి ఆరోపణలు చేస్తారు, పసలేని ఆరోపణలు, బురదలే కార్యక్రమాలు. ఈరోజు అప్పుల గురించి, అదే విధంగా పెట్టుబడుల గురించి అంటున్నారు. ఏ సమస్యలు వచ్చినాయో చెప్తాను. ఫస్ట్ ఉదాహరణ పెద్ద సమస్యలుగా చెప్తాను. ఏదైతే ఆదాని, అదే విధంగా మిట్టలు, అదే విధంగా ఆదిత్య మిట్టలు, అదే బిర్లా, అదే విధంగా శ్రీ సిమెంట్స్, అదే విధంగా సెంచరీ ప్రైవేట్స్, ఇట్లా రకరకాల సంస్థలు, దాదాపు 167 సంస్థలు 8,000 కోట్లు. ఏమి చెప్పండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారు అదే మెడికల్ కాలేజీలు రావడం, వేణుగోపాల్ గారు ఒక మాట, రావడం జరిగింది. 48% GST లో ఫస్ట్ ప్లేస్ లో రావడం. వేణుగోపాల్ గారు ఒక మాట, వేణుగోపాల్ గారు ఎన్నో ఉన్నాయి. పరిస్థితి లేదు. ఇవన్నీ మీరు చెప్తున్నటువంటి లిస్ట్ సంబంధించి ఎప్పుడు వచ్చాయి, ఏ డేట్ వచ్చాయి, ఏ సంవత్సరం వచ్చాయి చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. నాకు 10 నిమిషాలు టైం ఇవ్వాలి. విమర్శించడానికి సమాధానం చెప్పాలి. చెప్పేది వేణుగోపాల్ గారు మహారాష్ట్ర గురించో చెప్తున్నాడు, ప్రతిపక్షాలు చెప్పేది గుజరాత్ వివరిస్తున్నారు. ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సవాల్ చేస్తున్నాం. వేణుగోపాల్ గారు ఒక మాట, ఈ పుస్తకం పైన మీరు కోర్టుకు వెళ్ళండి. మేము ఇవి ప్రచురించాం, ఇది ఇచ్చాం. పార్లమెంట్ లో, అసెంబ్లీలో జరిగిన ఏదైతే డేటా ప్రకారం తీసుకొని మేము ఈ పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. మీరు దీన్ని సవాల్ చేస్తూ కోర్టుకు పోండి. ఇది కాదు అని చెప్పి రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, కోర్టుకు పోండి. మేము కాదనలేదు కదా. మేము ఏమి చెప్పినా మీరు కాగితాలపై లెక్క అంటే కాగితాలపైనే లెక్క